హాయ్, దిస్ ఇస్ జీవి ఫ్రమ్ idlefriend.com. మనతో పాటు భాను భోగవరపు ఉన్నారు. హీఈస్ మేకింగ్ హిస్ డెబ్యూ విత్ మాస్ జాతర రవితేజ గారి. హలో అండి. హాయ్ సార్. హాయ్. మీ పేరు సామజవరం గమన హిట్ కాగానే మీ పేరు నందు పేరు ఇద్దరు మోగిపోయింది. సో దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. సో మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. ఎప్పుడు వచ్చారు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అండ్ హౌ వాజ్ ద జర్నీ? అంటే నేను 2012లో హైదరాబాద్ వచ్చాను సార్, వైజాగ్ ప్రాపర్. సో డిగ్రీ అయిపోయిన వెంటనే ఎగ్జామ్స్ రాసేసి ఈవినింగ్ ట్రైన్ ఎక్కి వచ్చేసి ఇక్కడ ఒక 1 year 2 years అసిస్టెంట్ రైటర్గా ట్రై చేశా, బట్ వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు ఇంకా అసిస్టెంట్ రైటర్గా వెలిగొండ శ్రీనివాస్ గారి దగ్గర ఫస్ట్ నాకు ఆపర్చునిటీ దొరికింది. సో ఆ టైంకి ఆయన బలుపు రాస్తున్నారు. సో సార్ది అప్పుడే అసిస్టెంట్. సో అప్పటి నుంచి రైతే చేస్తారు మూవీ. సో ఫస్ట్ అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. రైటర్గా ఆయన దగ్గర ఉన్నప్పుడు కొంచెం సార్ వెలిగొండ శ్రీనివాస్ గారు ఏంటంటే కామెడీ బాగుంటుంది ఆయనది. సో అక్కడ నాకు బాగా హెల్ప్ అయింది ఆయన దగ్గర పనిచేయడం. తర్వాత కోన వెంకట్ గారి దగ్గర. సో తర్వాత సామాజవర్గం అయింది. ఏ ఫిల్మ్ చేశారు? ఏం సార్? కోన వెంకట్ గారి దగ్గర. కోన వెంకట్ గారి దగ్గర ఈ పవర్కి చేశాను. తర్వాత గీతాంజలి 1 దానికి చేశాను. తర్వాత రైటర్. తర్వాత సామజవర్గంకి మంచి పేరు వచ్చింది. దాని తర్వాత డైరెక్ట్ ఇదే సామజవర్గం తర్వాత సింగిల్ మూవీకి డైలాగ్స్ అండ్ వాల్టర్ వీరయ్య మూవీ కూడా డైలాగ్స్ నేను నందు ఇద్దరం చేసాం. డాకు మహారాజ్ దానికి డైలాగ్స్. రైట్. సో మీ స్ట్రెంగ్త్ వచ్చేసి రైటింగ్ అండ్ డైలాగ్స్. ఫస్ట్ టైం డైరెక్షన్ మీద యూఆర్ మేకింగ్ యువర్ డెబ్యూ. సో డైరెక్షన్, ఒక డైరెక్టర్ అయినప్పుడు చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒక డైరెక్టర్ అయినప్పుడు మనకి కలిగే ఇబ్బందులు ఏముంటాయి, అడ్వాంటేజెస్ ఏముంటాయి? అడ్వాంటేజెస్ ఉంటాయి సార్. ఇబ్బందులు అన్నది అంటే రైటింగ్ కమ్ డైరెక్టర్ అంటే నాకు తెలిసి ఇమీడియట్గా ఏమైనా చేంజెస్ స్పాట్లో ఏమైనా మనకు అనిపించినవి రాసుకోవడం, ఇంప్రవైజేషన్స్ ఇవన్నీ బాగుంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇబ్బందులు ఏం లేవు, ఎందుకంటే నేను సెట్లోనే ఫాలో అయ్యేవాడిని. నేను రైటర్గా ఉన్నా సరే నేను బాబీ గారి మూవీస్ కానీ లేదంటే చాలా మూవీస్ నేను సెట్లోనే ఉండేవాడిని. ఇప్పుడు ట్రావెల్ చేసి తెలుస్తుంది ఎలా తీయాలి, ఎందుకంటే విజువల్ గ్రామర్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా, అది కూడా. సో అతను ఎలా హ్యాండిల్ చేశారు, ఎవరు ఏంటి, ఎట్లా సెట్ని ఎలా కమెంట్ చేశారు అని నాకు ఒక ఐడియా వచ్చేది. నేను ఎందుకంటే సెట్లో కూడా ట్రావెల్ అయ్యాను కాబట్టి అది నాకు పెద్దగా. మీరు ఒక సీన్ రాస్తే అది స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయ్యేటప్పుడు ఎలా అవుతుంది అనే ప్రాసెస్ లోనే డైరెక్షన్ ఉంటుంది కదా. సో అది ఇంతకుముందు సినిమాల్లో గమనించేసారు. అంటే నాకు అనిపించింది ఏంటంటే ప్రాపర్ టెక్నీషియన్స్, మనకు సింక్ అయ్యే టెక్నీషియన్స్ ఉంటే మనం సీన్ పేపర్ ఏదైతే అనుకున్నాం మన కథ నచ్చి సిన్సియర్గా ప్రాపర్ టెక్నీషియన్స్ పడితే మన పేపర్ మీద ఉన్నది స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ అవుతుంది అని నాకు అర్థమైంది ఈ జర్నీలో. సో నేను ఎవరైతే హైర్ చేసుకున్నానో టెక్నీషియన్స్, చీఫ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ పర్ఫెక్ట్ సింక్లో ఉన్నారు. నాకు ఈ సినిమాకి హెల్ప్ అయింది. సో అది ఏదైతే పేపర్ ఉందో మేము మోర్ దెన్ 90% అచీవ్ చేసాం. ఇంకోటి, మీరు బలుపు దగ్గర నుంచి రీసెంట్ వాల్తేరు వీరయ్య వరకు రవితేజ గారితో ట్రావెల్ అయ్యారు ఏదో ఒక వేరే రోల్లో. సో ఆయనతో మీకు ఆల్రెడీ చాలా బాండింగ్ వచ్చుంటుంది కదా. నేను ఆ బలుపు టైంకి చేశాను కానీ సార్కి అప్పుడు నేను తెలీదు, ఎందుకంటే నేను అసిస్టెంటే కాబట్టి సార్తో అప్పుడు నాకు ఇది లేదు. వాల్టర్ వీరయ్యకి బాబీ గారు పరిచయం చేశారు, తీసుకెళ్ళి నేను సీన్ పేపర్ చదివినిపించడం అలా సార్తో అప్పుడు నాకు బాగా ర్యాప్ వచ్చింది. అప్పుడు సెట్లోనే నీ కథకి బాగుంటారని నా ఫ్రెండ్స్ చెప్పారు. సార్ రవితేజ సార్ బాగుంటారని, నువ్వు కూడా ఆయన అనుకున్నావు కదా, ఇప్పుడే మాట్లాడు అది ఇది అని చెప్పి నాకు నందు అన్నాడు. అండ్ కొంతమంది చెప్పారు. వెళ్ళి ముందు ఏంటో అడుగుదామని వెళ్ళాను. సార్ ఏంటంటే క్లారిటీగా ఉన్నారు. వెళ్ళి సార్ నా దగ్గర కథ ఉంది డైరెక్షన్కి అంటే, అవునా 2022లో చెప్పానండి. నేను అడిగాను. అడిగితే 23 అంతా బిజీగా ఉన్నాను, 24 మిడ్లో ఫ్రీ అవుతాను, నువ్వు అప్పటిదాకా వెయిట్ చేస్తానంటే చెప్పు వెళ్తాను అన్నారు. నేనేంటంటే అంత టైం ఉందా అయితే కష్టం, బయట వేరేదని చేద్దామని అనుకున్నాను.
3-4 months తర్వాత ఈ కథతోనే డైరెక్టర్గా వెళ్తాం బెటర్ అనిపించి అప్పుడు కోన వెంకట్ గారికి చెప్పాను. సార్ కోన గారే రవితేజ సార్తో మాట్లాడి నరేషన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అంతా అయిపోయింది. సో సితారా ఎంటర్టైన్మెంట్ అనేది ఫస్ట్ ఫిక్స్ కాలేదు, ఫస్ట్ రవితేజ గారితో సినిమాని, తర్వాత ఈ బ్యానర్ని. అవునండి, చెప్పారు రవితేజ సారే సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ గారికి చెప్పించారు స్టోరీ. సో ఆ తర్వాత దాని తర్వాత డాకు మహారాజ్కి వర్క్ చేశారు. నో డాకు మహారాజ్ అవుతున్న అంటే ఈ స్క్రిప్ట్ అవుతున్న టైంలోనే డాకు మహారాజ్ డైలాగ్స్ రాయమని చెప్పారు బాబీ గారు. అది అవుతూ అది ఎండింగ్ టైంలోనే ఇది టేక్ ఆఫ్ అయింది. రైట్. వంశీ గారికి తెలియదు డాకు మహారాజ్కి మీరు డైలాగ్స్ నేను సామధర్గం చేశానని కూడా తెలియదు వంశీ గారికి. ఓపెనింగ్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి నువ్వు సామధర్గం రైటర్ నాకు చెప్పలేదు నేను అన్నారు. మీకు తెలుసు అనుకున్నాను సార్ నేను, నాకు తెలియదు చెప్పలేదు నేను, ఎవరు చెప్పారు విన్నాను నేను, అందుకనే కామెడీ బాగుంది ఇందులో అని అన్నారు ఆయన. ఓన్లీ రవితేజ గారు రికమెండ్ చేశారు, రవితేజ గారు ఈ డైరెక్టర్ తో చేస్తానన్నారు కాబట్టి మిమ్మల్ని చేశారు. ఆయన మీ బ్యాక్గ్రౌండ్ నేను చూసుకోలేదు ఆయన. లేదు అన్న నేను ఏం చేశానని కాదు కానీ సార్ కథ విన్నారు. వంశీ గారు పిలిచి ప్రాపర్గా 1.5 hour 2 hours కథ విన్నారు. కథ విని కథలో నాకు ఇవి ప్రాబ్లం అనిపించినాయి అంటే నేను కాన్ఫిడెంట్గా సార్ ఇవి కన్విన్స్ చేశాను. మరి ఎక్కడో ఆయనకి కనెక్ట్ అయినట్టున్నాను, తర్వాత చేస్తున్నాను ఇది అని చెప్పారు. నీకు మంచి టెక్నీషియన్స్ ఇస్తా, మంచి ఇది ఇస్తాను, ఇది బాగా తీయని అన్నారు. సో స్టోరీ నచ్చి వంశీ గారు ఒప్పుకున్నారు. అసలు ఈ మీమ్స్ ట్రెండ్, ఇన్కార్పొరేటింగ్ మీమ్స్ ఇంటూ మూవీస్ అనేది సామాజిక వర్గంతో స్టార్ట్ అయింది. సింగిల్ పీక్ వెళ్ళింది. ఎవ్రీ డైలాగ్ ఈజ్ మీమ్ని మార్చేసి చెప్పేసేయటం. అవును అవును. ఈ మాస్ జాతర టీజర్లో కూడా చివరిలో ఒక మీమ్ పెట్టేశారు. సో అంటే మీకు ఆ మీమ్ ఓరియంటేషన్ ఎలా స్టార్ట్ అయింది? అదేం లేదండి, మనం సరదాగా చూసి నవ్వుకుంటాం కదా ఇన్స్టాగ్రామ్లో కానీ అది కానీ చాలా వైరల్ అవుతున్నాయి అవన్నీ చూస్తాం. అది ఏదో పెట్టాలని పెట్టడం కూడా కాదు కానీ ప్రాపర్గా ఆ సిచ్యువేషన్లో సింక్ అయితేనే అది పెడతాం. సో సంహం అది సింగిల్ కానీ సామాజిక వర్గం కానీ వర్క్ అయినాయి ఆ సిచ్యువేషన్లో. ఆ టైప్ ఆఫ్ ఇప్పుడు క్యాజువల్గా మేము మాట్లాడుతున్నప్పుడు కూడా మోస్ట్ ఇష్టానికి బ్రహ్మానందం గారి డైలాగులు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు, ఇలాంటివి ఉంటాయి కొన్ని. అవన్నీ మీమ్ మెటీరియల్స్. అలాంటివి వాడుక భాషలో మనకు వచ్చేసినాయి, చాలా వచ్చేసినాయి. సో అందుకని సినిమాల్లో కూడా మేము పెట్టాం, వర్క్ అయినాయి బాగా. ఇంకోటి జనరల్గా ఒక డైలాగ్ కాంటెంపరీ డైలాగ్, మీమ్ డైలాగ్ ఈజ్ ఎ కాంటెంపరీ డైలాగ్. ఒక 20 years తర్వాత ఈ మీమ్ వాళ్ళకి తెలుస్తుందో లేదో తెలియదు. కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియకపోవచ్చు. అంటే ఒకప్పుడు సినిమాలు తీసే డైరెక్టర్లు ఏమనే వాళ్ళంటే ఎనీథింగ్ కాంటెంపరీ బర్నింగ్ ఇష్యూ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. కరెక్ట్. దాన్ని సినిమాలో మెన్షన్ చేస్తే ఒక 2 years తర్వాత రిలవెన్స్ పోద్ది, వాళ్ళకి తెలియపోవచ్చు అది. సో కనెక్షన్ ఉంటుంది అనేసి దట్ రైట్. కొన్ని క్లాసిక్ కావాలంటే యూ షుడెంట్ హ్యావ్ ఆ ఫ్లీటింగ్ మూమెంట్స్ ఏ ఉన్నాయో ఈ సినిమాలో పెట్టకూడదు, ఎందుకంటే ఆ రిలవెన్స్ ఉండకపోవచ్చు. ఈ మీమ్స్ మీరు చెప్పారు కదా, మీమ్స్ పెట్టినా కూడా మీమ్స్ కాకపోయినా కూడా ఆ సిచ్యుయేషన్ సింక్ అవుతాయి. కానీ మీమ్స్ అని తెలిస్తే మటుకు జనాలకి ఇంకా డబుల్ ఎంజాయ్మెంట్ వస్తుంది, రిపీట్ వాల్యూ ఉంటుంది. యాక్చువల్గా నేను సింగిల్ అనేది థియేటర్లో కంటే ఓటీటీలో మల్టిపుల్ టైమ్స్ చూసాను, ఎందుకంటే దట్ ఈస్ ఎ ప్రాపర్ రిపీట్ ఫిల్మ్ అది, బికాస్ ఆఫ్ ద మీమ్స్ ఓన్లీ. ఆ మీమ్ డైలాగ్స్ వల్ల చాలా థియేటర్లో చూసినప్పుడు కొన్ని ఫ్లోలో కొన్ని డైలాగ్స్ మిస్ అవుతాయి. ఓటీటీలో ఆ మత్తు వదలరా కూడా part 2 కూడా సేమ్. కరెక్ట్. ఓటీటీలో మల్టిపుల్ టైమ్స్ చూస్తారు, ఎందుకంటే ఈచ్ టైమ్ కొత్త మెటీరియల్ వస్తుంటుంది. సో మాస్ జాతరలో కూడా ఉంటాయి కొంచెం మీమ్స్, ఉన్నాయి, ఫ్యాన్ వార్స్ ఉన్నాయి. సో కాంటెంపరీది కొన్ని పెట్టాము. సిచ్యువేషనల్ కామెడీ ఉందండి, అంటే అన్నీ అవే మీమ్ మెటీరియల్స్ అవి కదా, సిచ్యువేషన్లో పడితే కొన్ని పెట్టాం, బాగా వర్క్ అయినవి. అవి థియేటర్లో సర్ప్రైజ్ చేస్తాయి. సో రవితేజ సార్ చేయడం ఇంకా అది బాగుంది. ఆయనే లాట్ ఆఫ్ మీమ్స్ కి కంటెంట్ ఇచ్చారు ఇంతకుముందు సినిమాల ద్వారా. సో సార్ చేయడం ఇంకా బాగా అనిపించింది నాకు చూస్తే. సో ఆయన సినిమాల్లోంచి కూడా ఆయన పెట్టారా? ఇది యాక్చువల్ మంద ఇదంతా ఆయనదే కదా, ఆయనదే పెట్టాను. జాన్ గ్రిషమ్ చాలా ఫేమస్, వెంకీలో వెంకీ ట్రైన్ ఎపిసోడ్ కదా, బుక్ సంబంధించి ఒక
మెటీరియల్ ఉంది. అవునవును, ఆ ట్రైన్ ఎపిసోడ్ లో ఉంటుంది, ఆ అమ్మాయి బుక్ అందులో ఉంటుంది వెంకీలో. సో ఇందులో ఒక చిన్న రిఫరెన్స్ లాంటిది ఒకటి వాడాం. అట్లా రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నది, ఆయనది ఒక చిన్న ఒక సర్ప్రైజ్ ఉంది ఆయనది కూడా. అలా శ్రీలీల గారిది, బట్ నాట్ అంటే ఆయన అంటే బయట ఏదో సోషల్ మీడియాలో జరుగుతున్న ఏవైతే ఉన్నాయో మీమ్స్ కానీ వైరల్ అయిపోతున్నా అన్నీ తీసి పెట్టడం అది కాదు. ప్రాపర్గా ఆ సిచ్యువేషన్లో కూర్చుంటుంది, అది అనిపిస్తే అది పెట్టాను. రైట్. సో ఇందులో రైల్వే ఆఫీసర్, రైల్వే పోలీస్ ఆఫీసర్ లాగా చేస్తున్నారు. ఆయన పోలీస్ ఆఫీసర్గా చేసినవి కూడా మంచి హిట్స్ ఉన్నాయి. అవును విక్రమార్కుడు, పవర్. అవును, మీరు కూడా చేశారు పవర్కి. సో ఈ ఫిలింలో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, మాస్ ఓరియంటేషన్? దీంట్లో 60% ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. దాంతోపాటు మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ అవి ఉంటాయి. అది యాక్చువల్గా కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అది యాక్చువల్గా డోంట్ వాంట్ రివీల్ దట్. అది కొంచెం థియేటర్ చూసి సర్ప్రైజ్ అయ్యేందుకు మాట్లాడదామని. రేంజ్లో ఉందన్నారు, మన ఇంటర్వ్యూ చూసారు. నాకు ఓకే, రైట్. సో మీరు మొదటిసారి రవితేజ గారిని తో వర్క్ చేసినప్పుడు ఇప్పటికీ ఆయనలో ఏమి చేంజెస్ అబ్జర్వ్ చేశారా? సేమ్ ఎనర్జీ, సేమ్ చేంజెస్. అదే ఆయన ఎప్పుడు అలాగే ఎవర్. ఓకే, అంటే ఇది అనుకోని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. సో మీరు 22లో ఓకే చేసిన సబ్జెక్ట్ 24లో అయ్యి నౌ ఇట్ ఈస్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ 25 వస్తుంది. సో మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించిందా? ఎందుకంటే లాంగ్ వెయిట్ కదా. అంటే రిలీజ్ డేట్ చెప్పిన తర్వాత పోస్ట్ పోన్ అవడం చిన్న అంటే నాకు August 27th అన్నదే ఎక్కువ నేను ఇదైంది. మిగతా అంతా ఫిక్స్ అయ్యాము, ఫెస్టివల్ డేట్ అని ఇదైంది. మిగతావన్నీ యాక్చువల్గా అది మన చేతిలో లేదు కదండి. ఇంజురీ అవ్వడం అవి దానివల్ల పోస్ట్ పోన్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమా అవుతున్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా రైటింగ్కి, ఈ సినిమా ఇంకా ఏం చేయొచ్చు ఎట్లా అన్నది టైం దొరికింది. సో ఆ రకంగా దీన్ని యూటిలైజ్ చేసుకున్నాం. రైట్. ఇప్పుడు కొత్త టాలెంట్ వస్తుంటుంది. మీరు 2011లో వచ్చారన్నారు. 2011లో వచ్చినప్పుడు ఉన్న సిచ్యుయేషన్కి ఇప్పుడు కొత్తగా వచ్చి రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ పర్సూ చేద్దాం అనుకునే వాళ్ళకి అప్పటికిప్పటికీ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అయినాయి సార్. ఇప్పుడు మోర్ ఆపర్చునిటీస్ ఎక్కువ, ఇంకా వెబ్ సిరీస్ అని లేదని చాలా ఎక్కువ. ఇప్పుడు కాంటెంట్ రైటర్స్ చాలా అవసరం అయ్యారు. ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది రైటర్స్కి. సో వన్స్ క్లిక్ అయితే ఖాళీ దొరకదు, చేతి నిండా పని ఉంటుంది వాళ్ళకి. సో అంటే అప్పుడు లేదని కాదు, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఎప్పుడో చేయడం కష్టం ఉండేది ఆ టైంలో. ఇప్పుడు ఈ కొంచెం సోషల్ మీడియా ద్వారా కొంచెం ఈజీ అయింది. డిఎంలు చేస్తే వర్క్లు అవుతుంది. డిఎం అని కదా, వాళ్ళే కూడా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు చాలామంది వచ్చారు, ఇప్పుడు ఫేమస్ అయ్యారు అలా సోషల్ మీడియా ద్వారా. అవును. మీమ్ క్రియేటర్స్ కూడా డైరెక్ట్ వేరే హీరోలను ఎవరిని అప్రోచ్ అయ్యే అవసరం పడలేదు. రవితేజ గారితోనే మొదటి నుంచి ఏదో విధంగా ఏదో సార్ ఫార్చునేట్గా అయిందండి. నేను ఆయన అనుకున్నా రాశాను, ఆయనకే చెప్పాను. లక్కీగా నాకు వంశీ గారు దీన్ని అంటే ఏదో ప్రాపర్గా అయింది. నాకు ఆయన అనుకున్నా రాశాను, నేను నరేట్ చేసింది ఆయనకే. మంచి ప్రొడక్షన్ హౌస్ ఇచ్చారు, అనుకున్న టెక్నీషియన్స్ వచ్చారు, అన్నీ అయినాయి, బాగా జరిగింది. ప్లస్ ఎలా చేయగలుగుతున్నారు? చాలా వెరీ అట్రాక్టివ్ డాన్సెస్, మూవ్మెంట్స్ కానీ చాలా మాస్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా సోఫిస్టికేటెడ్ స్వాగ్ ఉండే మాస్ డాన్సెస్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ శ్రీలీలతో చేయాలంటే చాలా యూ హ్యావ్ టు మ్యాచ్. మేము లిరికల్ వీడియోలో కొన్ని డ్యాన్స్ రివీల్ చేయలేదు. అది జాతర సాంగ్ చాలా చేశారు సార్. అది థియేటర్లో సర్ప్రైజ్. ఇద్దరు బాగా పోటాపోటీగా చేశారు డ్యాన్స్. సాంగ్స్ బాగున్నాయి. బీమ్స్ మ్యూజిక్ చాలా వెరీ 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 క్యాచీ ట్యూన్స్. సో అంటే చూస్తే సాంగ్స్ కూడా ఇందులో ఇప్పుడు ఈ సినిమా మన తూమేరే లవర్ కొత్త
ఈడియట్ని మిక్స్ చేసాం. తర్వాత హుడియోస్లో కూడా ఈ మధ్యలో చరణంలో హీరో లిరిక్స్ ఉండవు, మర్చిపోతారు. అది సినిమాలో అది సినిమా లిరికల్ వీడియోలో ఉంది, అందదు లిరిక్. సో అట్లా మేము కొత్తగా ట్రై చేసాం. సాంగ్లో ర్యాండమ్గా పాడేస్తారు, మళ్ళీ ఏదో అందుకుని పాడతారు, అట్లా ఉంది. ఓలే ఓలేకుంటే ఏంటంటే కంప్లీట్ అదేంటంటే ఒక జాతరలో జరిగే ఒక విలేజ్ బుర్ర కథలు కానీ లేదంటే ఒక జాతరలో జరిగే ఒక సాంగ్స్ అవి ఉంటాయి కదా, సో అవి పెట్టుకుని ఆ సౌండింగ్తో ఆ ఫ్లేవర్ టచ్ అయ్యేలాగా అది, తర్వాత సూపర్ డూపర్ హిట్ సాంగ్ లిరికల్గా కొత్తగా వెళ్ళడం, ఇలా సాంగ్స్లోనే ఒక ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేసాం. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? 4 సాంగ్స్ ఉన్నాయి సార్. ఒకటి ర్యాప్ సాంగ్ ఒకటి ఉంది, రమణ గోగుల్ గారు పాడారు, అది థియేటర్లో సర్ప్రైజ్. చిత్రాల లాగా సర్ప్రైజ్ ఉంటుంది చూసే వాళ్ళకి. ఆయన బాగా పాడారు ఆ సాంగ్, సర్ప్రైజ్. సో మీరు స్టోరీ నెరేషన్ త్రివిక్రమ్ గారు కూడా విన్నారా? లేదు సార్, సార్ అండి వంశీ గారు, చిన్నబాబు గారు విన్నారు. సో మీ సైడ్ నుంచి కోన వెంకట్ వీళ్ళంతా విని ఉంటారు కదా? ఆయన కోన వెంకట్ గారు విన్నారు, ఆయనే చెప్పాను ఆయనకి. జడ్జిమెంట్ కోసం, ఫీడ్బ్యాక్ కోసం కూడా చెప్తూ ఉంటాను నేను. ఏమైనా ఐడియాస్ వస్తే ఇమీడియట్గానే చెప్తా వెలుగొండ శ్రీనివాస్ గారికి. అంటే నాతో కాండర్ ఉన్న ఎవరైతే రైటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆడియన్స్ వాళ్ళే కదా, అండ్ క్రిటిక్స్ కూడా వాళ్ళే ఫస్ట్. సో వాళ్ళకి చెప్తాను, అది నరేట్ చేస్తున్నప్పుడు ఇంకా మోర్ యాడ్ ఆన్స్ అవుతాయి అన్న ఫీలింగ్. కోవిడ్ తర్వాత రవితేజ గారు చేసింది కరెక్ట్గా చేసిన, అంటే బాగున్న మాస్ ఫిల్మ్స్ అన్ని పెద్ద పెద్ద హిట్స్ అయినాయి. క్రాక్ ఒకటి, దెన్ ధమాకా, వాల్టర్ వీరయ్య. ఇప్పుడు మళ్ళీ ఈ ఫిల్మ్కి ఆ ఫ్లేవర్ ఉంది యాక్చువల్గా, ప్రాపర్ మాస్ ఎంటర్టైనర్, అండ్ పీపుల్ ఆర్ లాంగింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ సార్. సో మీకు ఇట్స్ ఎ గోల్డెన్ ఛాన్స్ సార్. మీరు ఇటువంటి ఫిల్మ్స్ చేస్తారా? అంటే కంటెంట్ డ్రివెన్ చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి సార్. అంటే స్టోరీ ఐడియాస్ అంటే నేను కూడా, మనకు ఇప్పుడు ఏంటంటే బయటకు సామాజిక రైట్ అంటే ఒక ఫ్యామిలీ సినిమా, లేదంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ హౌస్ డ్రామా, లేదంటే ఒకటి ఫ్యామిలీ పిక్చర్ అనుకుంటారు. సో ఇది మాస్ జాతర ఒక ప్రాపర్ కమర్షియల్. సో ఇది బ్రాండ్ పర్డేషన్ లేదు, ఇంకో వేరే ఏదైనా ఎక్స్ప్లోర్ చేసి అట్లా. నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి, అవి వేరే కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని ఉంది. కొత్తవి చేస్తేనే కొత్త సీన్లు పడతాయి, అంటే ఐ మీన్ కొత్తగా రాయగలం కదా. సో అది నేను బిలీవ్ చేస్తాను. ఇంకా ఎవరితో వర్క్ చేయాలండి? నాకైతే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, వీళ్ళతో చేయాలని ఉంది. సో కామెడీ చిరంజీవి గారు, వెంకటేష్ గారు కామెడీ, అని బాలకృష్ణ గారు మాస్, డాకు మహారాజ్కి కొన్ని పంచ్ డైలాగ్స్ అయ్యి బాగా వర్క్ అయినా, సో ఆయనతో చేయడం ఇష్టం. సో అనిల్ రావిపూడి రూట్, అనిల్ గారు కామెడీ. అవును, అంటే సార్ ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసి, ఫ్యామిలీలో నలుగురిలో ఎవరో ఒకరికి నచ్చట్లేదు సినిమా, అన్ని సినిమాలు నలుగురికి నచ్చేది ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో అది నాకు ఇష్టం. సో నెక్స్ట్ స్క్రిప్ట్ రెడీ ఉందా? రెడీ సార్. ఏ టైప్ ఫిల్మ్ అది? అది ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్ సార్. అది అంటే హీరో కమర్షియలే, బట్ డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది, డిఫరెంట్ కదా. ఈ సితారా నాగవంశీ గారు ఒకసారి ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చాడంటే ఆయన హిట్ కొడితే ఇంకా వదిలేదు, అక్కడే సెటిల్ అయిపోతారు ఇంకా. సో మీ ప్లాన్ ఏంటి? ఆయన చాలా బాగా చూసుకుంటున్నారు, అడిగిన వేస్తున్నారు, బాగుంది. సో అంతమంది డైరెక్టర్స్ ఆ కాంపౌండ్లో ఉన్నారు కదా, సో మీ అందరికి డిస్కషన్స్ జరుగుతుంటాయా ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ సినిమాల్లో సీన్స్ డిస్కస్? నాకు కళ్యాణ్ బాగా పరిచయం, కళ్యాణ్తో ఎక్కువ డిస్కస్ చేస్తాను. ఎక్కువ తను 3rd ఫ్లోర్ ఉంటే నేను 4th ఫ్లోర్ ఉంటాను, అప్పుడప్పుడు మీట్ అవ్వడం, డిస్కషన్ కళ్యాణ్తో ఎక్కువ ఉంది నాకు. అనుదీప్తో కూడా కొంచెం. ఓకే, అందరూ అదే ఫ్లోర్, అదే బిల్డింగ్? అదే ఫోర్ బిల్డింగ్స్ ఉంటాయి. అనుదీప్, కళ్యాణ్, నేను, వెంకీ అట్లూరు గారు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లోర్ ఇచ్చారు. పైన 5th ఫ్లోర్ ఎడిటింగ్ షూట్ మొత్తం అందరికి.
సో ఒకరి సీన్లో ఒకరు చూసుకొని డిస్కస్ చేసుకుంటుంటారు. సీన్స్ అవి అట్లా కాదు కానీ సీన్స్ ఏమన్నా అనిపించినా డౌట్ ఉన్నా చెప్పడం అట్లాంటివి ఉండేవి. రైట్. సో మీకు కాంటెంపరీ ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్లో ఎవరి స్టైల్ ఇష్టం మీకు? నాకు సందీప్ రెడ్డి వంగ ఆయన స్టైల్ బాగా ఇష్టం. ప్రశాంత్ నీల్ గారు మాస్ అంటే మాస్లోనే ఒక డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేశారు కదా వాళ్ళు. కమర్షియల్గా ఉంటూనే ఒక సిన్సియర్ అటెంప్ట్ చేశారు కథల్లో, అప్రోచ్ సిన్సియర్. సో అది బాగా ఇష్టం. అవి ఎటువంటి అంటే అట్లీస్ట్ సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్స్ ఎటువంటి అంటే వేరే వాళ్ళు తీయలేరు అటువంటి సినిమాలు. ఓన్లీ హీ కెన్ డూ ఇట్. ఎందుకంటే రెగ్యులర్ కాదు. అదే ప్లస్ ఆ యాంగిల్లో తీసి మెప్పించడం అనేది ఇట్ హ్యాస్ టు బి దేర్ ఇన్ యువర్ డిఎన్ఏ టు డూ ఇట్. కరెక్ట్ అవును. అందరూ చేయలేరు. అంటే లేదు అసలు. అది ట్రై చేస్తే కంప్లీట్గా ఇదవుతాం. అంటే వాళ్ళకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు కదా, వాళ్ళకంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నారు. అంటే ఒక సీన్ ఇది ప్రశాంత్ నీల్ గారు చేసే సీన్, ఇది సందీప్ గారు చేసే అలా ఉన్నాయి కదా. సో అట్లా ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి అని అంత యూనిక్నెస్. రైట్. సో యాక్టర్స్లో యూ వాంట్ టు డైరెక్ట్ ద టాప్ 3? చిరంజీవి సార్, బిగ్ 3, వెంకటేష్ గారు. ఇప్పుడున్న డైరెక్టర్స్లో చాలా తక్కువ మంది ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీసి, ఇన్ఫ్యాక్ట్ గోపీచంద్ మల్లేని ఈజ్ ఆల్సో కొంచెం మాస్క్ వెళ్ళినా కూడా ఫ్యామిలీ సబ్జెక్ట్స్ తీస్తారు. అనిల్ రావిపూడి ఒకరు. అంటే అందరూ పాన్ ఇండియా అనేసి పెద్ద ప్రాజెక్ట్స్ తీసేసుకొని ఈ స్పేస్ చాలా తక్కువ ఉంది. అంటే పొటెన్షియల్ ఎక్కువ ఉన్నా కూడా తక్కువ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వస్తున్నాయి. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే సార్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కూడా చూస్తారు బయట. ఏంటంటే ఇప్పుడు డిడిఎల్జీ కానీ, ఆ తర్వాత హమ్ ఆప్కే హేకో అని, ఇవన్నీ ఆల్ ఓవర్ ఇక్కడ మొత్తం అప్పుడు ఆడిని బాగా సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. అంటే ఏంటంటే ఎంత రూటెడ్గా ఉంటే అంత పాన్ ఇండియా వైజ్ వెళ్తుంది అన్నది అనిపించింది. సో అన్నీ చూస్తారు, బట్ ప్రాపర్గా ఉంటే చూస్తారు, అందరూ చూస్తారు. ఎందుకంటే సామజవరం గమన తర్వాత మనకి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ రాలేదు. సంక్రాంతికి వస్తున్నాం. అవును సార్, అవును. మళ్ళీ దాని తర్వాత ఇదే ఫిల్మ్ అనుకుంటావు. వాళ్ళు తీసేయలేదు, అటెంప్ట్ కూడా చేయట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. రైట్. సో 31st రిలీజ్ అవుతుంది మాస్ జాతర హైలైట్స్ మీరు రివీల్ చేయగలిగే హైలైట్స్ ఏంటి? శ్రీలీల గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఇందులో. విలేజ్ గర్ల్ క్యారెక్టర్. అందులో ఒక సర్ప్రైజ్ ఉంది. ఆవిడ క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్. అండ్ విలన్గా నవీన్ చంద్ర గారు, తారక్ పొన్నప్ప. నవీన్ చంద్ర గారు మేక్ ఓవర్ అది ట్రైలర్లో రిలీజ్ చేస్తున్నాం. చాలా బాగా వచ్చింది ఆయన క్యారెక్టర్, తారక్ పొన్నప్ప క్యారెక్టర్ కూడా. సో కొన్ని సర్ప్రైజ్లు అయితే సినిమాలో ఉన్నాయి. అది ఎగ్జిట్ అవుతుంది థియేటర్లో. నైస్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు 31st October. మంచి పెద్ద హిట్ అవ్వాలని. థ్యాంక్ యూ సార్. మీరు పెద్ద డైరెక్టర్, ఫ్యామిలీ డైరెక్టర్, ఎస్టాబ్లిష్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.